హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ బొంబాయి రవ్వతో ఒక స్నాక్ ఐటెం చేసి చూపించానండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టినా, మార్నింగ్ అయినా సరే వాళ్ళ స్నాక్స్ బాక్స్లో ఎలా పెట్టాలన్నా కూడా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బొంబాయి రవ్వ ఒకటి ఉంటే చాలు, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇంక వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక 100 ml వరకు నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి. దాంట్లో కొద్దిగా ఒక చిటికెడు వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ షుగరు ఈ సాల్ట్ కూడా మొత్తం కరిగిపోయి వాటర్ అంతా బాగా మరుగుతున్న సమయంలో ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ వరకు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఆ బొంబాయి రవ్వని ఇలా కొద్దిగా గెరటితో కలుపుకుంటూ కొద్దిగా వేసుకోండి. ఒకేసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది, ముద్దగా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఫ్లేమ్ని ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. చూసారు కదా, ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా మారుతుందండి. ఇక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకొద్దిగా చల్లారితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, చూసారు కదా, ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. మొత్తం సెమీ సాఫ్ట్గా అయిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి మీకు. గట్టిగా ఎంతసేపు అంటే ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి మొత్తం ఇలా సెమీ సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇవి చిన్న బాల్స్ లాగా చేసుకొని, మీకు బాల్స్లా కావాలంటే బాల్స్లో అయినా వేయించుకోవచ్చు, లేదా చిన్న అప్పాలలాగా చేసుకోవాలన్నా సరే ఎలా అయినా చేసుకుని వేయించుకోవచ్చు అండి. నేను ఇక్కడైతే చిన్న అప్పాలలాగా చేసుకుని చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, చిన్న అప్పాలలాగా చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా అప్పాలలాగా, అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని, ఆయిల్ ఎప్పుడైతే హీట్ అయింది అనుకున్న తర్వాత బాగా మరిగింది అనుకున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒకేసారి వేయించుకుంటే విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోండి. కొద్దిగా టైం పడుతుంది ఇవి వేగటానికి. ఇలా ఇప్పుడు వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. ఇవి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. పిల్లలకి బాగా నచ్చుతుంది. పిల్లలకే కదండి, పెద్దోళ్ళకైనా సరే మంచిగా బాగా నచ్చుతుంది అనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో